అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీ ఎం వెంకటేశ్వరరావు గారి నవల ఎలమావి తోట 5వ భాగాన్ని వినబోతున్నారు. జరిగిన కథను వినని వారి కోసం డిస్క్రిప్షన్లో మొదటి 4 భాగాల లింకులను ఇవ్వడం జరిగింది. ఇహ కథలోకి వెళ్ళిపోదామా? 6 నెలలు గిర్రును తిరిగాయి. కస్తూరి కాలేజీలో ఇంటర్మీడియట్లో సిఈసి గ్రూప్లో చేరింది. బస్ పాస్ తీసుకుని రోజు కాలేజీకి వస్తుంది. కొత్త వాతావరణం, కొత్త స్నేహితులు, అన్నిటినీ మించి చదువు పట్ల మమకారం. మధ్య మధ్యలో ఎంవీఎల్ మాస్టారి పలకరింపులు, సలహాలు. కాలేజీలో చేరిన మొదటి రోజే మాస్టారు చెప్పిన తొలి పాఠం ఆమె మనసు మూలల్లో స్థిరపడిపోయింది. కస్తూరి, నువ్వు పెరిగిన వాతావరణం వేరు. ఇప్పటి వరకు నువ్వు జీవించిన పరిసరాలు వేరు. ఇప్పుడే నువ్వు సమాజంలోకొచ్చావు. ఇక్కడ నిన్ను ఎవరూ పట్టించుకోరు, పలకరించరు. నిన్ను నువ్వే పరిచయం చేసుకోవాలి, పలకరించాలి. కాలేజీ నుండే అసలైన జీవితంలోకి అడుగు పెడతాం. కలుపుకోవాలి, కలిసిపోవాలి. కొత్త విషయాలు తెలుసుకుంటూ నిన్ను నువ్వు మెరుగుపరుచుకోవాలి. ముఖ్యంగా మనం ఎందుకు ఇక్కడికి వస్తున్నామో అనుక్షణం గుర్తుంచుకోవాలి. చుట్టూ ఉండే ఆకర్షణలకి లోబడిపోకుండా బురదలో కమలంలా ప్రత్యేకంగా కనిపించాలి. ఇవాళకి రేపు కొత్త, రేపటికి నిన్న పాత. ప్రతి క్షణము సద్వినియోగం చేసుకోవాలి. కొత్త విషయాలను నేర్చుకోవాలి. అప్పుడు అధ్యయనమే మనిషికి ఆయుధం అవుతుంది. ఆ ప్రభావంతో క్లాస్లో అందర్నీ పరిచయం చేసుకుంది. క్లాస్లో అందరితో మాట్లాడుతుంది, మాట్లాడిస్తుంది. చదువులో చురుకుతనం, మాటలో నాజూకుతనం. 6 నెలలు తిరగకుండానే కస్తూరి పేరు క్లాసులకొచ్చే లెక్చరర్స్కి గుర్తుండేలా చేసింది. కస్తూరి క్లాస్ పుస్తకాలే కాకుండా లైబ్రరీ నుండి సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు చదవడానికి, లైబ్రరీలో వార్తాపత్రికలు చదవడానికి వెళుతుంది. ఎంవీఎల్ మాటల ప్రభావం ఆమెకి ఎంతో ప్రోత్సాహాన్నిచ్చాయి. మొదట ప్రపంచాన్ని నువ్వు చదవాలి, తర్వాత నిన్ను ప్రపంచం చదివే రోజు వస్తుంది అని చెప్పారు. రఘుకి జేకేసీ కాలేజీలో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు వచ్చింది. విద్యార్థుల పట్ల అతను చూపే శ్రద్ధ, క్రమశిక్షణ, చదువులే కాక ఇతర విషయాల పట్ల కల్పించే అవగాహన, ముఖ్యంగా విద్యార్థుల్లో ఒకడిగా కలిసిపోయాడు. పెద్ద చెల్లెలు రమ్యకి పెళ్లి సంబంధం వచ్చిందని, రఘు కూడా వచ్చి చూస్తే బావుంటుందని తండ్రి ఉత్తరం రాశాడు. 2 రోజులు లీవ్ పెట్టి వైజాగ్ బయలుదేరి వెళ్ళాడు. రఘు వైజాగ్ వెళ్లేసరికి తండ్రి చలపతి డ్యూటీకెళ్ళాడు. తల్లి శారద, చిన్న చెల్లి సౌమ్య ఇంట్లోనే ఉన్నారు. అమ్మా, అన్నయ్య వచ్చాడే అంది హాల్లో కూర్చుని పెయింటింగ్ చేస్తున్న సౌమ్య. రఘు లోపలికొచ్చి, చాలా బాగుంది, ల్యాండ్స్కేప్ పెయింటింగ్ అన్నాడు సౌమ్యతో. కంప్లీట్ అవ్వలేదు అంది. అంతలో శారద లోపల నుంచి వచ్చి, రారా రఘు, బస్లో వచ్చావా? అవునమ్మా. ఫ్రెష్ అయ్యిరా, టిఫిన్ తిందుగాని అంది. రఘు లోపలికెళ్ళి స్నానం చేసి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ సిద్ధంగా ఉంచింది. సౌమ్య, నువ్వురా పిలిచాడు రఘు. నేనిప్పుడే తినను, మంచి మూడ్లో పెయింటింగ్ చేస్తున్నాను. సరే, ఇంటికి వచ్చినప్పుడైనా కలిసి తినే అదృష్టం కోల్పోతున్నావు. పెయింటింగ్ ఎక్కడికి పారిపోదు అన్నాడు. అంతే. సౌమ్య సైలెంట్గా వచ్చి కూర్చుంది. ఎవరమ్మా అబ్బాయి అన్నాడు తల్లితో. విజయనగరం వాళ్ళు. ఆ అబ్బాయి పేరు కిషోర్. ఆంధ్ర బ్యాంకులో జాబుట. ఆస్తులు, సొంతిల్లు ఉన్నాయిట. ఇతను ఒక్కడే అబ్బాయిట. తండ్రి వ్యవసాయం చేస్తాడట. ఇప్పుడే రమ్య పెళ్లికి తొందరేం వచ్చిందట. రమ్యని డిగ్రీ కంప్లీట్ చేయనివ్వండి. ఏమోరా, మంచి సంబంధం తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చిందని మీ నాన్న చెప్తున్నారు. అసలు రమ్యని అడిగారా? పెళ్లి చేసుకుంటుందో చదువుకుంటుందో? అది వద్దని గునుస్తూనే ఉంది. మీ నాన్నకి తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చింది, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది అంటున్నారు. ఫ్యామిలీ మంచి కోసం దాని ఫ్యూచర్ పాడు చేస్తారా? అది మంచి ర్యాంక్ స్టూడెంట్. ఇప్పుడు పోయి పెళ్ళేంటమ్మా, పీజీ వరకు చదవనిద్దాం అన్నాడు. అక్కకి కూడా ఇష్టం లేదు, చదువుకుంటానంటోంది అంది సౌమ్య. అన్నీ మాట్లాడేశారా? ఇంకా లేదు, వచ్చి చూసెళ్లారు.
మనం ఓకే అంటే ముందడుగు పడుతుంది అని ఫోటో తెచ్చి చూపించింది. రఘు ఫోటో చూసి, మన రమ్యకి ఈడు జోడుగా లేదు, ఎందుకో వద్దనిపిస్తోంది, దాన్ని చదువుకొనిద్దాం అన్నాడు చెయ్యి కడుక్కుంటూ. మీ నాన్న వచ్చాక మాట్లాడదాం అంది శారద. నేను చదివిద్దామని అన్నాను. మన కుటుంబం నుండి సంబంధం కలుపుకోవాలని వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారట. అందుకని మీ నాన్న నిన్నోసారి అడిగి అవునో కాదో చెబుదాం అనుకుంటున్నారు. ఇందులో నేననేందుకేముందమ్మా, మీరే చెప్పుండాల్సింది అన్నాడు రఘు. ఏమోరా, ఇంటికి పెద్ద కొడుకుగా ఇద్దరికీ అన్నగా కుటుంబ విషయాలు నిర్ణయాలు నీకు తెలియాలని అనుకున్నాం అంది. ఆ మాటలకి తల్లి మీద చెయ్యి వేసి థ్యాంక్స్ అమ్మా అని లేచి చెయ్యి కడుక్కున్నాడు. ఆ రోజు రాత్రి తండ్రి చలపతొచ్చాక మళ్ళీ అదే విషయం ప్రస్తావనొచ్చింది. ఆస్తులున్నాయి, ఒక్కడే కొడుకు, సాంప్రదాయ కుటుంబం అని కట్నం బంగారం ఘనంగా పెళ్లి గురించి చెప్పి మన స్థాయికి తగ్గ సంబంధం, కాకపోతే రమ్య పక్కన కాస్త రంగు తక్కువ అని తండ్రి చెప్తుంటే ఆయన నోటి వెంట ఎన్నడూ అలాంటి మాటలు వినని రఘు ఆశ్చర్యపోయాడు. కమ్యూనిస్టు భావజాలం అణువణువునా నిండి ఉన్న తండ్రి ఆస్తులు సాంప్రదాయాల గురించి మాట్లాడడం విడ్డూరంగా అనిపించింది. ఎంతోమంది తన కొలీగ్స్ పిల్లలకి ఆర్భాటాలు లేకుండా రిజిస్టర్ పెళ్లిళ్లు దగ్గరుండి జరిపించిన తండ్రి తన కూతురు దగ్గరకు వచ్చేసరికి కట్న కానుకలు స్థాయి అంతస్తుల గురించి మాట్లాడుతుంటే, నాన్నా నువ్వేనా ఇలా మాట్లాడుతోంది అన్నాడు. ఏమైంది రఘు, బ్యాంక్ ఉద్యోగం, బాదరబందీ లేని కుటుంబం, ఒక్కడే కొడుకు, ఆస్తిపాస్తులు, ఇంతకంటే ఏం కావాలి? అమ్మాయి అభిప్రాయం అని ఆ తర్వాత మాట్లాడకుండా రఘు లేచెళ్తుంటే, ఏ రమ్యకి నచ్చలేదా? చదువుకునే వయసులో పెళ్ళేంటి నాన్న, ఏ కాలంలో ఉన్నాం మనం? ఆలోచనలు వికసించే వయసులో పెళ్ళేంటి? డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉంది, చదువుకొనిద్దాం, ఆపై మీ ఇష్టం అన్నాడు రఘు. రఘు చెప్పేది కరెక్టే, ఇక దీని గురించి మర్చిపోండి అంది శారద. మరి వాళ్ళకేం చెప్పాలి అన్నాడు చలపతి. రమ్య అభిప్రాయం తెలుసుకోకుండా ఎలా వాళ్ళని తీసుకొచ్చారో అలాగే వాళ్ళకి విషయం చెప్పండి. మాట పోతుంది కదా, దానికంటే ముందు జీవితం పోతుంది. ఎంతో ఆధునికంగా అభ్యుదయంగా ఆలోచించే మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? అంటే అవన్నీ ఎదుటి వాళ్ళకి చెప్పేందుకేనా? మనకు వర్తించవా? మీ కొలీగ్ అప్పలరాజు అంకుల్ కూతురికి ఇష్టం లేకుండా పెళ్లి జరిపించబోతుంటే మీరు మీ ఫ్రెండ్స్ అడ్డుపడి ఆపు చేయించి ఆ అమ్మాయిని చదివించబట్టే ఇవాళ కాలేజీలో లెక్చరర్ అయిందని ఎన్నోసార్లు మీరే చెప్పారు అని రఘు అనేసరికి చలపతి లేచి బయటికెళ్ళాడు. ఏంటమ్మా, నువ్వైనా నాన్నకు చెప్పకూడదా? కొన్నిసార్లు ఆయన వినర్రా, తను చెప్పిందే వినాలి అంటాడు. అసలైన అభ్యుదయ భావాలు నాన్నకంటే ఎక్కువగా నీలోనే కనిపిస్తున్నాయి. నేను చెప్పినా వినకుండా మంచి సంబంధం మళ్లీ దొరకదు అని పిడివాదంగా మాట్లాడుతుంటేనే నిన్ను పిలిపించాను అంది శారద. థ్యాంక్స్ అన్నయ్య, పెళ్లి చేసుకుంటే చదువు అయిపోతుందేమోనని ఎంతో భయపడ్డాను. ఇప్పుడు భయం పోయింది. నేను చదువు వద్దనుకునే వరకు ఏ సంబంధం తెచ్చినా ధైర్యంగా నో అని చెప్తాను అంది రమ్య. ఇదే కావాల్సింది అన్నాడు రఘు. ఎంవీఎల్ తెలుగు డిపార్ట్మెంట్లో కూర్చున్నారు. ఆ రోజు ఉదయం క్లాసులు లేవు. బీఎస్సీ 2వ సంవత్సరం వాళ్ళకి సాయంత్రం 2వ పీరియడ్ వెళ్ళాలి. ఇంటింటి రామాయణం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ చూస్తున్నారు. ప్యూన్ ఉత్తరాలు తెచ్చి ఇచ్చాడు. అందులో మిత్రుడు రాసిన ఉత్తరం చూశారు. ఎంవీఎల్, మీ మీద సినిమా ప్రభావం ఎక్కువైంది. ఉద్యోగం హాబీ అయింది. సినిమా ప్రధానమైంది. మీలోని స్నేహ సౌరభంతో బాపు, రమణ, ఎస్పీబీ వంటి మంచి మిత్రులను ఏర్పరిచింది. అష్టావక్ర గుణ సంపన్నులే అధికంగా ఉండే సినీ మాయా ప్రపంచంలో మీ ప్రతిభంతా కంచిగరుడ సేవలకే పరిమితం అవుతోంది. అక్కడ రాణించడం కంటే 4 రాళ్లు వెనకేసుకోవడం మీద దృష్టి పెట్టండి తెలుగు మాస్టారు. పొగడ్తల మాయకి మోసపోకండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి అని వచ్చిన ఆ ఆకాశరామన్న ఉత్తరాన్ని భద్రంగా పుస్తకంలో పెట్టుకున్నారు. అంతలో గుమ్మం దగ్గర నిలబడ్డ కస్తూరిని మరో అమ్మాయిని చూసి, ఏంటి కస్తూరి, అక్కడే నిలబడ్డా? రా, ఏమైనా పనుందా అన్నారు. మాస్టారు, నేను కాలేజీ యాన్యువల్ డేకి డిబేట్లో నా పేరు ఇవ్వొచ్చా అంది. ఎందుకు ఇవ్వకూడదు? ధైర్యంగా చెప్పు.
దేని గురించి మాట్లాడాలనుకుంటున్నావు? టాపిక్ వాళ్లే ఇస్తారని చెప్పారు మాస్టారు. మరి టాపిక్ చెప్పారా? పుస్తక పఠనం ఉపయోగాలు అట. నీకు పుస్తకాలు చదివే అలవాటుంది కదా, నువ్వేం చెప్పదలుచుకున్నావో దాని గురించి ధైర్యంగా మాట్లాడు. పాయింట్స్ అన్నీ ముందు పేపర్ మీద రాసుకో. ప్రాక్టీస్ చేస్తే పేపర్ చూడకుండా కూడా చెప్పొచ్చు. అదే మంచి పద్ధతి అని ధైర్యం చెప్పారు. అంతలో అక్కడికి టీఎన్ఎం ధవేజీ గారు రావడం, వెళ్ళొస్తాను మాస్టారు అని వెళ్ళిపోయింది కస్తూరి. కాలేజీ వార్షికోత్సవాలకి వారం రోజుల ముందే ఆయా క్లాసుల్లో డిబేట్లు, స్పోర్ట్స్, వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు ప్రారంభమయ్యాయి. కాలేజీలో పండగ వాతావరణం మొదలైంది. ఆ రోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అన్ని గ్రూపుల వాళ్ళకి డిబేట్ ఒకే చోట జరుగుతోంది. 10 మంది యువతీ యువకులు మాట్లాడాక కస్తూరిని పిలిచారు. ఒక్కసారే అంతమందిని చూసేసరికి కస్తూరి మొదట భయపడ్డది. అందరికీ నమస్కారం. నా పేరు కస్తూరి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిఈసి అని తనను తాను పరిచయం చేసుకుంది. వెనక నుండి, కాస్త తల పైకెత్తి మాట్లాడమ్మా అని అరిచారు ఎవరో. తల పైకెత్తి అందరి వైపు చూస్తూ, కాలేజీకి మనం వచ్చింది చదువుకోవడానికి. చదువు ఎలాగూ మన దినచర్యలో భాగమే కాబట్టి ప్రత్యేకంగా పుస్తక పఠనం కొత్తగా అలవాటు చేసుకోనక్కర్లేదు. మనం చదివే పుస్తకాల్లోనే బోల్డంత విజ్ఞానం లభిస్తుంది. అవే కాకుండా చరిత్ర, సైన్సు, ఇతర విజ్ఞానం ఇచ్చే పుస్తకాలు చదవాలి. అవేంటో చెప్పు, మళ్ళీ ఎవరో అరిచారు. అవి అవి కాస్త తడబడ్డది కస్తూరి. మళ్ళీ అంతలోనే సంభాళించుకొని, మనం చదివే పుస్తకం మన ఆలోచనా పరిధిని విస్తరింపచేసేదిలా ఉండాలి. ఏం చదివితే మనకు విజ్ఞానం, విలువలు లభిస్తాయో తెలుసుకునే దశలోనే మనం ఉన్నాం. సాహిత్యం, చరిత్ర, సైన్స్ పుస్తకాల్లో తను చదివినవి, పుస్తకాల వలన తను ఎంత లబ్ధి పొందినది, ఆలోచనా విస్తృతి ఎలా కలిగిందో తడబడుతూనే చెప్పినా ధైర్యంగా చెప్పి చివరికి తను వచ్చిన నేపథ్యం చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అలాగే వార్తాపత్రికలంటే ఏమిటో తెలియని తను ఇప్పుడు సమయం దొరికినప్పుడల్లా లైబ్రరీలో దినపత్రికలు చదువుతున్నానని, దానివలన తనకు భాష, లోకం పోకడ, సాహిత్యం, ఆటల గురించి తెలుసుకుంటున్నట్టు చెప్పింది. వివిధ పత్రికలు చదవడం వలన ఒత్తిడి తగ్గుతుందని, అలాగే తన ఊహాశక్తి పెరిగిందని, తనలో మానసిక ధైర్యం పెరిగిందని, బద్ధకం తగ్గిందని, ఇలా అన్నీ తనకు అన్వయించుకుంటూనే పుస్తక పఠనం వలన ఎన్ని ప్రయోజనాలున్నాయో 10 నిమిషాలు మాట్లాడింది కస్తూరి. హాల్ అంతా చప్పట్లతో మార్మోగింది. సాయంత్రం ఇంటికి వెళ్లిన వెంటనే గుమ్మంలో తల్లిదండ్రులతో తన ఆనందాన్ని పంచుకుంటుంటే, మాస్టర్ గారిని కలిసి చెప్పావా అన్నాడు నర్సయ్య. ఇవాళ మాస్టర్ కనపడలేదు నాన్నా అని అంది. ఇదంతా ఆయన పుణ్యమే తల్లి, ఉంటే సంతోషించేవారు. అవును, నేను మాట్లాడాక అందరూ చప్పట్లు కొడతా ఉంటే ఎంత సంతోషం వేసిందో అంది కస్తూరి. అంతలా ఏం మాట్లాడావేంటి అన్నాడు శివ. నీకు అర్థం కాదులే అని లోపలికెళ్ళింది కస్తూరి. కాలేజీ వార్షికోత్సవాల వేడుకలు మొదలయ్యాయి. ఆ రోజు ముఖ్య అతిథిగా సినిమా నటులు నూతన ప్రసాద్, డాక్టర్ తంబు వచ్చారు. ఎంవీఎల్ స్వాగతోపన్యాసం అందర్నీ అలరించింది. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ముఖ్య అతిథి చేతుల మీదుగా బహుమతులిస్తున్నారు. చాలామంది తర్వాత ఈ సంవత్సరం జరిగిన పుస్తక పఠనం ఉపయోగాలు శీర్షికన జరిగిన డిబేట్లో తృతీయ బహుమతి టి కస్తూరి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిఈసి అని అనౌన్స్ చేయడంతో కస్తూరికి కలలా అనిపించింది. కస్తూరితో పాటు తల్లిదండ్రులు, తమ్ముడు కూడా వచ్చారు. స్టేజీ మీదకి వెళ్లిన కస్తూరి ముఖ్య అతిథి చేతుల మీదుగా ప్రైజ్ అందుకుంటుంటే ఎంవీఎల్, ఒక్క నిమిషం ఆగమ్మా అని మైక్లో చెప్పి, ఈ అమ్మాయిని గురించి 2 మాటలు చెప్పాలి. చదువుకి ఎదురైన అవరోధాలతో 5వ తరగతితోనే ఆపేసి మళ్లీ 10 ఏళ్ల తర్వాత మెట్రికులేషన్ చదివి పాసై ఇవాళ మన ముందుకొచ్చింది. చదువు మీద మక్కువ, తపన ఉన్నాయి. నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల నేపథ్యం నుండి వచ్చిన కస్తూరి బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిద్దాం. డిబేట్లో పాల్గొంటానని అడిగినప్పుడు నీ సొంతంగా నీకొచ్చింది చెప్పమని చిన్న సలహాతో పట్టుదలగా తనకి ఆ అంశాన్ని అన్వయించుకుంటూ ఆమె చెప్పిన మాటలు విభిన్నంగా ఉన్నాయి. అభినందనలు కస్తూరి
అని ఎంవీఎల్ చెప్పి, ఈ సందర్భంగా త్వరలో రాబోయే నా పుస్తకం కవన కథనం పుస్తకానికి నేను రాసిన ముందు మాటలో కవితా రాగంలో ఎన్నో సిరిమువ్వలు, ఎన్నెన్నో నిప్పురవ్వలు, అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు అవి మోగకుండా, చెలరేగకుండా ఆగవు. ఎవరూ ఆపలేరు కూడా. వాళ్ళు పుట్టుకతో వృద్ధులు కానివాళ్లు, పేర్లకి, పకీర్లకి, పుకార్లకి నిబద్ధులు కానివాళ్లు, రాబోవు యుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు, యువకులు. నాకు యువశక్తి మీద నమ్మకం ఉంది. పెద్దలు పెడదారులు పట్టినా ఏదో నాడు తమ దారి గుర్తిస్తారు, ఆ రాస్తాలో పయనిస్తారు. కవన కథనం పుస్తక రూపంలో తీసుకురావడానికి ఇదే కారణం. ప్రస్తుతం సాంఘిక రాజకీయ పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్న యువతరం మీద గల విశ్వాసం ఉచ్ఛ్వాసమై, కవితా వస్తువై, కవన కథన కుతూహలంగా రాగాలాపన చేయించింది. ఈ కవితల వల్ల కవితా రణరంగాన కొన్ని సిరిమువ్వలు మోగినా, కొన్ని నిప్పురవ్వలు చెలరేగినా చాలు, నాకదే 10,000 అని ముగించేసరికి కరతాళ ధ్వనులు వెల్లువెత్తాయి. కస్తూరికి ఆనంద భాష్పాలు ఉద్ధృతి అణుచుకున్నా ఆగడం లేదు. చాలాసేపటి వరకు అందరిలా అది చేస్తా ఇది చేస్తా అని మాటలు చెప్పే వ్యక్తి కాదు ఎంవీఎల్ మాస్టారు. మాటంటే చివరి వరకు నిలబడి పూర్తి చేసే మహోన్నత వ్యక్తి అనుకుంది మనసులో. ఆమె మాటల్లో 10 నెలల తర్వాత రమ్య ఆంధ్ర యూనివర్సిటీలో పీజీలో జాయిన్ అయింది. రఘు గుంటూరు జేకేసీ కాలేజీ నుండి రవి ట్యుటోరియల్స్లో చేరాడు. ఆ కాలేజీ క్రమశిక్షణ, విద్యాబోధన పద్ధతులు, ముఖ్యంగా సివిఎన్ ధన్ వేసిన పునాది. ఆ కాలేజీలో చదువులేకపోయినా ఆ కాలేజీలో అధ్యాపకుడిగా చేరాలనే ఆలోచనతో లెక్చరర్స్ కోసం జరిపిన ఇంటర్వ్యూకి వెళ్లి సెలెక్ట్ అయ్యాడు రఘు. చేసే పనిలో ఆనందం, సంతృప్తి ఉన్నప్పుడు అర్థం, పరమార్థం ఉంటాయి. రవి కళాశాలలో కోరుకున్న సంతృప్తే కాదు, సంపాదన కూడా రఘులో ఏదో తెలియని ఆత్మవిశ్వాసాన్ని రోజురోజుకి పెంచుతున్నాయి. ఎంతగా అంటే కస్తూరి గురించి కూడా ఆలోచించే తీరిక లేనంతగా. తనని తాను బిజీ చేసుకోవాలనుకోకపోయినా బిజీ అయ్యాడు రఘు. 6 నెలలు తిరగకుండానే కాలేజీలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. కొలీగ్స్లో ఫిజిక్స్ చెప్పే నందకిషోర్, మ్యాథ్స్ చెప్పే గోపాల్తో మంచి స్నేహం కుదిరింది. వీళ్లతో పాటు కొన్నాళ్లకి జువాలజీ చెప్పే సత్యనారాయణ కూడా కలవడంతో చతుష్టయం అని లెక్చరర్స్ వీళ్లకి పేరు పెట్టారు. రాధాకృష్ణయ్య గారి కొడుకు సురేష్కి పెళ్లి కుదిరింది. రఘు కంటే సురేష్ 6 నెలలు చిన్నవాడు. విస్సన్నపేటలో హైస్కూల్లో టీచర్గా పనిచేస్తున్న గాయత్రితో పెళ్లి నిశ్చయమైంది. విషయం తెలిసిన రఘు మనసు కస్తూరి వైపు మళ్ళింది. ఒక్కసారి వెళ్లి చూడాలి. చూసి సంవత్సరం దాటింది. ఇప్పుడు వెళ్లడానికి అవకాశం దొరికింది. పిలిచే మనసు కంటే తలచే మనసు గొప్పది. ఎందుకంటే పిలిచే మనసు కేవలం అవసరం తీరేదాకా మాత్రమే మనతో ఉంటుంది. కాని తలచే మనసు ఎంత దూరంలో ఉన్నా మనల్ని నిరంతరం ప్రేమిస్తూనే ఉంటుంది. ఆ రోజు రాత్రి కొత్త వారపత్రిక చదువుతూ ఒక కథలోని పైమాటలు చదివాక సురేష్ పెళ్లికి వెళ్ళినప్పుడు కస్తూరిని కలవాలని నిర్ణయించుకున్నాడు. కస్తూరి ఏం చేస్తోందో ఆలోచిస్తూనే నిద్రలోకి జారిపోయాడు. కస్తూరి, కస్తూరి, ఇంకా నిద్రపోతున్నావేంటి? కాలేజీకి పోవా? అంది తల్లి సుశీల. ఇవాళ ఆదివారం అమ్మా. అక్క, నువ్వు నిద్రపోతున్నావని ఎండ కూడా రాలేదు. వాన పడేలా ఉంది. ఆకాశమంతా నల్ల మబ్బులతో మూసుకుపోయింది అన్నాడు చిన్న. అంతే, వేగంగా లేచి తోటలోకొచ్చింది. సూర్యుడు కనిపించలేదు. వర్షం వచ్చేట్టుంది. గాలి విపరీతంగా వీస్తోంది. మెల్లగా నడుస్తూ గాలిని ఆస్వాదిస్తూ తోటంతా తిరిగింది. 10 నిమిషాల్లో కాలకృత్యాలు తీర్చుకొనొచ్చి చదువుకోడానికొచ్చింది. 10 గంటలకు బయటకు పోవడానికి సిద్ధమవుతున్న నర్సయ్య, సుశీల, నూజివీడిదాకా పోయొస్తా. ఇంట్లోకేమైనా తేవాలనా అడిగాడు. టీ పొడు, పంచదార తీసుకురా అంది లోపల్నుంచే. నీతో నేను వస్తా అన్నాడు చిన్న. వానొచ్చేలాగా ఉంది, తడిసిపోతావు. అయినా నువ్వెందుకు? ఊరికినే నాన్న, తీసుకుపో అన్నాడు. వచ్చేటప్పుడు ఎరువుల మూట ఉంటుంది, నేను ముందు కూర్చుంటాలే అన్నాడు చిన్న రెడీ అయి. నర్సయ్య, చిన్న వెళ్ళిపోయారు. కస్తూరి చదువుకుంటోంది.
కస్తూరి, మీ నాయన యాప్ మొద్దుకి పొయ్యిలోకి కట్టి పుల్లలు కొట్టిండు. గంప తీసుకెళ్ళి తీసుకురా. వానొచ్చి తడిసిపోతే పొయ్యికి కట్లుండవు చెప్పింది సుశీల. కస్తూరి గంప తీసుకుని గేట్ సమీపంలో ఉన్న కట్టెలు గంపలో పెడుతుంటే గేటు దగ్గర స్కూటర్ శబ్దం వినిపించి గబగబా వచ్చి చూసింది. రఘు స్కూటర్ స్టాండ్ వేస్తూ కనిపించాడు. ఎన్నో నెలల తర్వాత రఘువును చూడగానే అవ్యక్తమైన ఆనందంతో గుండె వేగంగా కొట్టుకుంది. నిశ్చలంగా ఉన్న కొలనులో రాయి పడ్డట్టు చిరు అలల సవ్వడి మొదలైంది. బావున్నారా అండి? చాలా రోజులకొచ్చారు అంది కళ్ళు తిప్పుతూ. రఘు లోపలికొస్తూ, బావున్నాను, నువ్వు బావున్నావా అన్నాడు. ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్నానండి. అవునా? ఆశ్చర్యంగా చూశాడు. అవునండి, రండి అని ఇంట్లోకి తీసుకెళ్ళింది. అమ్మా, ఎవరొచ్చారో చూడు అంది. సుశీల చీర కొంగుకి చెయ్యి తుడుచుకుంటూ, బాబూ, మీరా? బాగున్నారా? రండి కూర్చోండి అని వసారాలో ఉన్న బల్ల మీద బట్టలు తీసి తుడిచింది. రఘు బల్ల మీద కూర్చున్నాడు. సీతారాంపురంలో స్నేహితుడి దగ్గరికి వెళ్ళొస్తున్నాను. పెదనాన్నగారు తోట ఎలా ఉందో చూసి రమ్మని ఫోన్ చేశారు అన్నాడు. బాబూ, నీళ్లు తాగండి అని లోటాతో నీళ్ళిచ్చింది సుశీల. నీళ్లు తాగాక టీ తెస్తానయ్యా అంది. పర్వాలేదమ్మా, ఇప్పుడేం వద్దు అన్నాడు. సుశీల లోపలికెళ్ళింది. కస్తూరి నిలబడే ఉంది. కూర్చో అన్నాడు. పర్లేదండి. ఇంటర్లో ఏ గ్రూపు? సిఈసి. క్రితంసారి వచ్చినప్పుడు కన్నా కాలేజీకి వెళుతున్న కస్తూరి నాజుగ్గా కనిపించింది. మీరేం చేస్తారు అంది. గుంటూరు రవి కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్. అంతే. కస్తూరి వెంటనే, తెలిసి తెలియక ఏదైనా తప్పుగా మాట్లాడితే ఏమీ అనుకోకండి, సారీ అంది. కస్తూరి సారీ అనడం కొత్తగా అనిపించింది రఘుకి. అంతలో వర్షం మొదలైంది. మొదట సన్నగా, తర్వాత ఉధృతంగా మారింది. బాబూ, మీరు ఆడగదుల్లో కూర్చుంటారా? వానజల్లు వసారాలో పడుతుంది అంది సుశీల. పర్వాలేదు అన్నాడు రఘు. అప్పుడే వచ్చిన నర్సయ్య చిన్న పూర్తిగా తడిసిపోయారు. బల్ల మీద కూర్చున్న రఘుని చూసి ఆశ్చర్యంగా, ఎప్పుడొచ్చారయ్యా అన్నాడు. ఓ అరగంట అయింది. రామ్మోహన్ పెదనాన్న తోట ఎలా ఉందో ఇటొచ్చినప్పుడు చూసి రమ్మంటే వచ్చాను అన్నాడు. అయ్యో, నేను దాని గురించి అడగలేదయ్యా. మీ అమ్మగారు నాన్నగారు బావున్నారా? బావున్నారు. తమరు చదువుకుంటున్నారయ్యా? చదువు అయిపోయింది. గుంటూరు కాలేజీలో పనిచేస్తున్నాను. నర్సయ్య లోపలికెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చాడు. కస్తూరి టీ తెచ్చి తండ్రికి రఘుకి ఇచ్చింది. ఇవన్నీ ఎందుకు? వాన తగ్గగానే వెళ్ళిపోతాను అని టైం చూశాడు. ఇప్పుడప్పుడే తగ్గేలా లేదండి. ఇవాళ సాయంత్రం మా బాబాయి కొడుకు నిశ్చయ తాంబూలాలు. దానికోసం వచ్చాను. సీతారాంపురంలో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొస్తున్నాను. ఇప్పుడు వర్షంలో చిక్కుకున్నాను అన్నాడు రఘు. పర్లేదులేండి, తెరిపిచ్చాకెళ్ళండి అన్నాడు నర్సయ్య. వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంది. నర్సయ్య లోపలికెళ్ళాడు. ఏమైనా పుస్తకాలు ఇమ్మంటారా అడిగింది కస్తూరి. ఏం పుస్తకాలున్నాయి? లోపలికి వెళ్ళి పాత సినిమా పత్రికలు, కొన్ని వీక్లీలు తెచ్చింది. 10 నిమిషాల తర్వాత నర్సయ్య బయటకొచ్చాడు. ఎన్నాళ్లు బట్టి ఇక్కడ ఉంటున్నారు? మీ ఊరెక్కడా అడిగాడు రఘు. కస్తూరి లోపలికెళ్ళింది. నర్సయ్య తన పుట్టు పూర్వోత్తరాలు పూసగుచ్చినట్లు చెప్పి ముగించేసరికి టైం మధ్యాహ్నం 12 దాటింది. వర్షం విశ్రాంతి లేకుండా కురుస్తూనే ఉంది. నర్సయ్యని పిలిచింది సుశీల. లోపలికి వెళ్ళి బయటకొచ్చి, బాబూ, కాళ్ళు చేతులు కడుక్కోండి, అన్నం తిద్దురుగాని అన్నాడు. పర్లేదు, నేనెళ్తాను. మా బోటోళ్ల ఇళ్లలో తినరని తెలుసు. వాన తగ్గడం లేదు. ఎప్పుడు తిన్నారో ఏంటో. ఆక్షేపం లేకపోతే వడ్డిస్తాను అంది గుమ్మం దగ్గర నిలబడ్డ సుశీల. అయ్యో, అన్నం పెడతానంటే ఆక్షేపణ ఎందుకు? మీకిప్పుడు శ్రమ ఎందుకని? వంట చేశాను బాబూ, రండి అంది. లోపల నుంచి సబ్బు, టవల్, బకెట్తో నీళ్లు తెచ్చింది కస్తూరి. రఘు లేచి కాళ్ళు చేతులు కడుక్కునేసరికి టవల్ అందించింది. థ్యాంక్స్ మురిపెంగా నవ్వింది. అప్పుడు ఆమె బుగ్గలపై పడే డింపుల్స్ దగ్గరగా చూశాడు. 2 నిట్టాళ్ల పూరిపాక, మధ్యలో అరిటాకులో వేడి భోజనం వడ్డించింది సుశీల. నర్సయ్య, రండి కూర్చోండి అన్నాడు. కస్తూరి లోటాతో మంచినీళ్లు పెట్టింది. మీరు కూర్చోండి అన్నాడు నర్సయ్యతో. నేను తర్వాత తింటానయ్యా, మీరు తినండి. చింత చిగురు పప్పు, మామిడికాయ పచ్చడి, కోడి కూర తింటుంటే కొసరి కొసరి వడ్డించింది సుశీల.
సంతృప్తిగా తిన్నాక రఘు బయట బల్ల మీద కూర్చున్నాడు. కస్తూరి, ఏవైనా కావాలనేమో అడుగు. ఆ మాట రఘుకి వినిపించి గుమ్మం దగ్గర నిలబడి కస్తూరితో, కాసిన మంచినీళ్ళు అన్నాడు. తెచ్చిచ్చింది. కస్తూరి అన్నం తినడానికి లోపలికెళ్ళింది. మధ్యాహ్నం 3ంటికి వర్షం తగ్గింది. వరకు నర్సయ్య తోట గురించి, ఎంవీఎల్ గురించి, రామ్మోహన్ గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. వర్షం తగ్గింది. ఇక వెళ్తాను అని లేచాడు. అలాగేనండి అని తనూ లేచాడు నర్సయ్య. అమ్మా, వెళ్ళొస్తాను, మంచి భోజనం పెట్టారన్నాడు. మీలాంటి పెద్దోరు మా ఇంట్లో అన్నం తినడమే మాకెక్కువ అంది సుశీల. అక్కడే నిలబడ్డ కస్తూరిని చూసి వెళ్ళొస్తాను అన్నాడు. కళ్లతోనే బదులిచ్చి తలూపింది. ఆ చూపులోనే అర్థాలు వెతుక్కుని రఘు వెళుతుంటే నర్సయ్య గేటు బయట దాకా వచ్చాడు. రఘు అడవి నక్కలం వెళ్లే వరకు తెరిపించిన వాన మళ్లీ మొదలైంది. రాత్రంతా కొండపోతగా కురుస్తూనే ఉంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి చెట్లు విరిగి పడిపోతున్నాయి. ఒక్క రాత్రిలో పరిస్థితులు కకావికలంగా మారాయి. ఆ విలయానికి తాటాకీళ్లు, గుడిసెల కప్పులు లేచిపోయాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరుసటి రోజు ఉదయానికి వర్షం వెలిసింది. సూర్యుడు విలయాన్ని చూడడానికి మబ్బుల చాటు నుండి బయటకు వద్దామా వద్దా అన్నట్టు తొంగి చూస్తున్నాడు. ఉదయం 8 గంటలకి పేపర్లు, వీక్లీలు ఉంటాయేమోనని చిన్నగాంధీ బొమ్మ సెంటర్కొచ్చారు ఎంవీఎల్. షాపుల ముందు పందిళ్లు కొట్టుకుపోయాయి. అప్పుడు ఎంవీఎల్కి తన కొలీగ్ ఆర్ఎన్ఆర్ మొగలి చెరువు దగ్గర కట్టుకున్న తాటాకు కప్పు ఇంటి సంగతి గుర్తొచ్చింది. చిన్న వాన పడితేనే నీళ్లు నిలిచే ఆ ప్రాంతంలో ఇంత పెద్ద వానకి చెరువుని తలపించే నీళ్లు చేరడం ఖాయం అనుకుని దగ్గరలో ఉన్న మఠంలో ఉండే ఎస్టీపీ వాళ్ళింటికొచ్చారు. లోపల ఉన్న ఎస్టీపీకి ఎంవీఎల్ వచ్చారని చెప్పడంతో గబగబా బయటకొచ్చాడు. నమస్కారం మాస్టారు అన్నాడు. రాత్రికి వచ్చిన వానకి మన ఆర్ఎన్ఆర్ ఇంటి పరిస్థితి ఎలా ఉందో, ఈ మధ్యనే ఇల్లు కట్టుకున్నాడు. అసలుందో కొట్టుకుపోయిందో వెళ్ళి చూసొద్దాం. వస్తావా? దగ్గరలో ఉన్న మన స్టూడెంట్స్ని పిలుచుకురా, నేను ఇంటికెళ్ళి వస్తాను అన్నారు. అరగంటలో ఎంవీఎల్ వచ్చేసరికి ఎస్టీపీతో పాటు మరో 4 స్టూడెంట్స్ సిద్ధంగా ఉన్నారు. అందరూ కలిసి మొగల్ చెరువు ప్రాంతానికి చేరుకున్నారు. పొలాల మధ్య పర్ణశాలల పైకప్పు కొట్టుకుపోయిన ఇల్లు కనిపిస్తోంది. చుట్టూ మోకాళ్లలోతు నీళ్లు, వరద నీరు ప్రవహిస్తున్న వాగులా పారుతోంది. అందరూ చేతులు పట్టుకుని 10 నిమిషాల తర్వాత ఆర్ఎన్ఆర్ ఇంటికి వెళ్లారు. ఇల్లంతా వర్షంతో తడిసిపోయిన మట్టి నేల. మంచాల మీద ఇంట్లో వాళ్లు కాళ్లు ముడుచుకుని కూర్చున్నారు. ఎంవీఎల్ని దూరం నుండే చూసి, ఎంవీఎల్ గారు పిలిచాడు ఆర్ఎన్ఆర్. ఏంటయ్యా, ఎలా ఉన్నారు? అర్ధరాత్రి నుంచి జాగారమే. ఎంవీఎల్ స్టూడెంట్స్ ఇంట్లోకి వెళ్లి పరిస్థితి చూశారు. ఈ నీళ్లిప్పుడు తగ్గేట్టు లేవు గాని మా ఇంటికి వెళదాం రండి అన్నారు. ఇంటికి తాళం వేశాక ఆర్ఎన్ఆర్ కుటుంబాన్ని జాగ్రత్తగా నీళ్ల నుండి బయటకు తీసుకొచ్చారు విద్యార్థుల సాయంతో. రిక్షాలో అందర్నీ ఇంటికి తీసుకొచ్చారు. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు అన్నారు. వాటిని దగ్గరే ఉంచుకోవయ్యా, ముందు కాఫీ తాగు అన్నారు ఎంవీఎల్. మద్రాసులో నూతన్ ప్రసాద్తో కలిసి నటులు, రచయిత అయిన కొంగర జగ్గయ్యని ఎంవీఎల్ కలిశారు. మాటల సందర్భంలో మనుచరిత్రలో ఆపురి బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి పద్యం చివర ప్రవరాఖ్యుడలేఖ్య తనూ విలాసుడై అని రాసిన జగ్గయ్య గారి పదప్రయోగానికి ముచ్చటపడి అదే మాట ఆయనతో చెప్పారు. దానికి జగ్గయ్య, ప్రవరుడు స్త్రీ అంతటి సౌకుమార్యం కలవాడనే భావం కలగడానికే పెద్దన స్త్రీలింగమైన తను శబ్దాన్ని వాడి ఉంటాడని వివరించి చెప్పారు జగ్గయ్య. మీరు రవీంద్రుని గీతాంజలిని రవీంద్ర గీత అని తెలుగులోకి అనువదిస్తున్నారట కదా? అవును, పూర్తయింది. మీ బలిదానం, రవీంద్రుని సాక్రిఫైస్ నాటకం చదివాను. అనువాదం అద్భుతంగా ఉంది. అదలా కుదిరిందంతే అన్నారు జగ్గయ్య. రవీంద్ర గీత ఆవిష్కరణెక్కడా అన్నారు జగ్గయ్య సాహిత్యం మీద మక్కువ ఉన్న ఎంవీఎల్. ఇంకా ఎక్కడా అనుకోలేదు, చూడాలి. ఎవరికీ మాట ఇవ్వకపోతే ఆ అవకాశం నాకివ్వండి, మా న్యూస్వీల్లో చేద్దాం అన్నారు. 2 నిమిషాలు ఆలోచించి, అలాగే కానివ్వండి అంది కంచుకంఠం. కాలేజీలో ఎంవీఎల్ దగ్గరకొచ్చారు బలరాం. ఏంటయ్యా, క్లాస్ లేదా అడిగారు ఎంవీఎల్. లేదు, నీకో ముఖ్య విషయం చెబుదామని వచ్చాను. ఏంటది?
అమ్మగారి తోట దగ్గర ఇళ్ల స్థలాలు ప్లాట్లేస్తున్నారు. నేను తీసుకుంటున్నాను. నీకు కూడా ఒకటి బుక్ చేద్దాం. ఏమంటావ్? అన్నీ పొలాలే కదయ్యా. చుట్టూ ఇళ్లున్నాయా? మనం ఇల్లు కడితే మిగతా వాళ్ళు కడతారు. అద్దె ఇళ్లలో ఎన్నాళ్ళుంటాం? ఇప్పుడు డబ్బులు లేవయ్యా. మొత్తం ఇప్పుడే కట్టక్కర్లేదు. అడ్వాన్స్కి నేనిస్తాను. ఇన్స్టాల్మెంట్లో కడుదువుగాని. చూద్దాంలే. చూడటం కాదయ్యా, పిల్లలు ఎదగక ముందే ఇల్లు ఏర్పడితే బావుంటుంది. చౌకగా దొరుకుతోంది. నేను తీసుకునే ఫ్లాట్ ఎదురుగానే నీకు చూశాను అన్నారు బలరాం. అలాగే, సాయంత్రం కాలేజీ అయ్యాక కలిసి వెళ్ళి చూద్దాం అన్నారు. ఆ రోజు సాయంత్రం వెళ్లారు, చూశారు. కాని తర్వాత ఎంవీఎల్ ముందడుగు వేయలేదు. బలరాం గారే ఆ 2 ప్లాట్లు తీసుకున్నారు. 2-3 సార్లు చెప్పినా ఎంవీఎల్ నుండి స్పందన రాలేదు. ఆ తర్వాత ఆ సంభాషణ ఇద్దరి మధ్య ప్రస్తావనకు రాలేదు. నూజివీడు పీజీ సెంటర్లో కొంగర జగ్గయ్య గారి రవీంద్ర గీత పుస్తకావిష్కరణ ఘనంగా జరిపించిన ఘనత ఎంవీఎల్ది. జగ్గయ్య గారి పాండిత్యం, కవిత్వంపై ఉన్న అపార అభిమానమే రవీంద్ర గీత ఆవిష్కరణకు ఆయనకు ప్రేరణనిచ్చింది. పుస్తకావిష్కరణ కోసం ఎల్ఐసి డిపాజిట్లను మెచ్యూరిటీకి రాకముందే క్యాన్సిల్ చేయగా వచ్చిన 3,000 రూపాయలతో రవీంద్ర గీతను జనబాహుళ్యంలోకి తెచ్చిన సాహితీ ప్రియత్వం ఎంవీఎల్ది. ఆ విషయం తెలిసిన బలరాం గారు కాలేజీలో ఎదురుపడ్డ ఎంవీఎల్తో స్థలం కొనడానికి డబ్బులు లేవన్నారు. మరి ఇదేంటయ్యా అని అడిగారు. అభిమానానికి వెల కట్టకూడదయ్యా, అదంతే అని క్లాస్కెళ్లారు. రవి ట్యుటోరియల్స్లో రఘుకి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఎవరి క్లాస్ అయినా ఎగ్గొట్టేవాళ్లు కానీ రఘు క్లాస్ మాత్రం మిస్ చేసుకునేవాళ్లు కాదు. ఎందుకంటే స్టూడెంట్స్కి బోర్ కొట్టకుండా సినిమాల నుండి రాజకీయాల వరకు ట్రెండుకు తగ్గట్టు అన్వయించి చెప్పడమే కాకుండా పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ ప్రశ్న ఎలా రాయాలి అనే అంశాలపై అవగాహన కల్పిస్తూనే స్పోకెన్ ఇంగ్లీష్పై ఫోకస్ చేసి విద్యార్థులకి టాపిక్ ఇచ్చి విద్యార్థులతో స్పాంటేనియస్గా వ్యాసాలు రాయించేవాడు. స్టూడెంట్స్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడం కోసం టిప్స్ చెప్పేవాడు. వాళ్లతో తనని తాను నిత్య విద్యార్థిగా మలుచుకోసాగాడు. కస్తూరి ఇంటర్మీడియట్ సిఈసిలో 3rd క్లాస్లో పాస్ అయింది. ఆమె కంటే, ఆమె తల్లిదండ్రుల కంటే తానే పాస్ అయినట్టు సంతోషపడిపోయారు ఎంవీఎల్. కస్తూరి బిఏలో చేరింది. దాంతోపాటు హిందీ రాష్ట్ర భాష కూడా పూర్తి చేసింది. ఓసారి తెలుగు క్లాస్కొచ్చిన ఎంవీఎల్ స్పోకెన్ ఇంగ్లీష్ గురించి, దాని ఆవశ్యకత గురించి చెప్పారు. ఓ విద్యార్థి లేచి, నేను తెలుగు మీడియం కదా మాస్టారు అన్నాడు. వంకాయ కూర ఇష్టమని రోజూ దాన్నే తినలేం కదా, ఇతర కూరలు కూడా తింటున్నాం కదా. మీకు మొదటి నుండి ఇంగ్లీషు సబ్జెక్ట్ ఉంది. పరీక్షలకు ముక్కును బట్టి పాస్ మార్కులు తెచ్చుకోవడం అందరూ చేస్తున్నది. ఇంగ్లీష్ న్యూస్ వినండి, ఇంగ్లీష్ పేపర్ చదవండి, ఇంగ్లీష్లో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అన్ని భాషలకు మధ్య వారధి ఇంగ్లీష్ కాబట్టి. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అన్నారు. ఆ మాటలు బాగా వంటపట్టిన కస్తూరి చాలా రోజుల తర్వాత తెలుగు డిపార్ట్మెంట్కి వెళ్ళింది. రావమ్మ కస్తూరి అన్నారు ఆమెను చూసి. మాస్టారు అని స్పోకెన్ ఇంగ్లీష్ గురించి తనకున్న అనుమానాలన్నీ అడిగింది. ఆమె సందేహాలన్నిటికీ సమాధానం చెప్పి ఏమేం చెయ్యాలో చెప్పారు. ఈ మధ్య మీరు తోటవైపు రావడం మానేశారు అంది. ఇప్పుడు నువ్వే మా విద్యా తోటకొచ్చావు కదా, ఉండు అని అల్మరాలో ఉన్న బుక్స్ మధ్య నుండి ర్యాపిడెక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ పుస్తకం తీసిచ్చి దీని చదువు అన్నారు. థ్యాంక్స్ మాస్టారు అంది. ఈసారి కనిపించినప్పుడు చిన్న చిన్న వాక్యాలు ఇంగ్లీష్లోనే నాతో మాట్లాడాలి. ప్రయత్నిస్తానండి అని వెళ్ళిపోయింది. మొదట్లో కనిపించిన బెరుకుతనానికి బదులు ఇప్పుడు కస్తూరి కళ్లలో, మాటల్లో కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. తాను ఆశించింది ఆమెలో కనిపించడంతో చిన్న సంతృప్తి కలిగిందా క్షణంలో ఎంవీఎల్కి. రఘు సంక్రాంతి పండక్కి వైజాగ్ వెళ్ళాడు. ఇంట్లో పండగ వాతావరణం కనిపించలేదు. ఎవరికి వాళ్లు మౌనంగా ఆర్ట్ సినిమాల ఎవరి పని వాళ్లు చేసుకుంటున్నారు. నిశ్శబ్ద వాతావరణాన్ని శబ్దం చేయించే సౌమ్య తన గదిలో కూర్చుంది. శారద ముఖంలో కూడా నవ్వు లేదు. చలపతి ఇంట్లో లేడు. హాల్లో కూర్చుని రమ్యా పిలిచాడు. బదుల్లేదు. సౌమ్య లోపల నుంచి బయటకొచ్చి అన్నయ్య ఎప్పుడొచ్చావు? వారమైంది అన్నాడు ఆవేశంగా. సౌమ్య మాట్లాడలేదు. ఏమైంది ఇంట్లో? ఏం జరిగింది? అన్నయ్య అంది. ఏమైందో చెప్పు. అదెందుకురా,
ఏమైందో నేనే చెప్తాను, లోపలికి రా పిలిచింది శారద. రఘు వేగంగా గదిలోకెళ్ళాడు. రమ్య మంచంలో పక్కకు తిరిగి పడుకుంది. ఏమైంది రమ్యకి? ప్రేమరోగం వచ్చింది అంది శారద. అయితే ఎందుకు పడుకుంది? తిండి మానేసి సతాయిస్తోంది. ఎవరిని ప్రేమించింది? దాన్నే అడుగు అని శారద బయటికెళ్ళిపోయింది. రమ్య లే అన్నాడు అనునయంగా. ప్లీజ్ నన్నేమీ అడక్కు అంది రమ్య నీరసంగా. మంచం మీద కూర్చుని రమ్య మొహాన్ని తన వైపు తిప్పాడు. ఏడ్చి కళ్ళు ఉబ్బిపోయున్నాయి. ముందు లేచి కూర్చో అన్నాడు. మెల్లగా లేచి మోకాళ్లలో తల పెట్టుకుని ఏడుస్తోంది. చూడు, ఏడుపు సమస్యకి పరిష్కారం కాదు. ఏం జరిగిందో చెప్పు అన్నాడు. వద్దు, చెప్పాక నువ్వు నాన్నలా ఇలా అని తలెత్తి చెంపలు చూపించింది. తెల్లని రమ్య చెంపల మీద ఎర్రటి చేతి వాతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాన్నేనా? ఏం జరిగిందో చెప్పు, నిన్నేమీ అనను, ప్రామిస్ అన్నాడు రమ్య తలని నిమురుతూ. నాకు డిగ్రీలో క్లాస్మేట్ రమణ. అతనికి యూనివర్సిటీ బ్యాంక్లో జాబ్ వచ్చింది. ఓసారి కనబడి మాట్లాడాడు. తర్వాత ఆ ఫ్రెండ్షిప్ని అతను ప్రపోజ్ చేశాడు. మొదట్లో నాకు అతని మీద ఎటువంటి అభిప్రాయం లేదు. ప్రపోజ్ చేశాక నాకు అతనంటే ఇష్టం ఏర్పడింది. క్యాంపస్లో కలిసినప్పుడు మాట్లాడేవాడు. ఓ రోజు అతని స్కూటర్ మీద సినిమాకెళ్తుంటే నాన్న చూశాడు. సినిమా తర్వాత రమణ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్లబోతుంటే గుమ్మంలో ఉన్న అతన్ని లోపలికి పిలిచాడు. అతని వివరాలన్నీ అడిగాడు. నాన్న ఆంతర్యం తెలియక రమణ తన వివరాలు చెప్పాడు. మన కులం వాడు కాదు. నాన్న రమణతో గొడవ పడుతుంటే అడ్డెళ్ళిన నా చెంపలపై ఎడాపెడా వాయించి అతనిని మెడపట్టి బయటకు గెంటేసి నన్ను క్లాసులకు వెళ్ళనీయకుండా అంది వెక్కి వెక్కి ఏడుస్తూ. అందుకని నువ్వు అన్నం మీద స్ట్రైక్ చేస్తున్నావా? లే, మొహం కడుక్కునరా అన్నాడు కదలకుండా కూర్చున్న రమ్యతో. నువ్విలాగే ఉంటే నేనిప్పుడే వెళ్ళిపోతాను. ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది, ముందులే అన్నాడు. రమ్య వెళ్ళి మొహం కడుక్కొచ్చింది. అంతలో తల్లిని పిలిచాడు. ఏంటమ్మా ఇది? ఉపదేశాలు ఊళ్ళో వాళ్ళకేనా? ఇంట్లో వాళ్ళకి వర్తించవా? ఎదిగిన ఆడపిల్ల మీద ఇలా చేయి చేసుకుంటే ఎందుకు ఆయన్ని ఉపేక్షించావు? మొన్న అనుకోకుండా జరిగిందిది. మీ నాన్న కోపం నీకు తెలియంది కాదు. ఆయన ఇంతకుముందు ఎప్పుడైనా పిల్లల మీద చేయి చేసుకున్నాడా? తెలిసి తెలియకుండా ఆయన తప్పుగా మాట్లాడకు. ప్రేమించడం తప్పంటావా అని ఎవరన్నారు? మరిదంతా ఏమిటి? ఏమిటో నేను చెప్తాను అని గది గుమ్మం దగ్గర నిలబడ్డ తండ్రి గొంతు విని తల తిప్పాడు రఘు. నాన్నా, నేనన్నానా మన కులం వాడు కాదని? ప్రేమకి కులం అంటగట్టే చిన్న బుద్ధి నాది కాదు. పెళ్లికి ముందు ఇలా సినిమాలు షికార్లు ఏంటని అన్నాను. అంతేకాదు, రమ్యకి చదువు పూర్తి కాకుండా ఉద్యోగం రాకుండా పెళ్లికి అంగీకరించమని అన్నాను. దానికతను పెళ్లి చేసుకున్నాక చదివిస్తానని అన్నాడు. ఇది డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు అన్నాను. మీరు డిసైడ్ చేసే స్టేజ్లో ఉంటే మీ అమ్మాయి నాతో సినిమాలకి షికార్లకి మీకు తెలియకుండా ఎందుకు వస్తుంది అనేసరికి కోపం వచ్చింది. బయటకెళ్ళమన్నాను. అప్పుడు రమ్య అడ్డం వచ్చింది. ఆ కోపంలో అన్నాడు. రమ్య, నాన్న చెప్పింది విన్నాక ఆయన వరకు కరెక్టే అనిపిస్తోంది. ఈ రోజుల్లో చదువు ఉద్యోగం లేకుండా పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు కదా. అమ్మ నాన్న చెప్పు చేతుల్లో ఉంటూనే వాళ్లకి తెలియకుండా మరొకళ్ళ ఆధీనంలోకి వెళ్లడం నేను కూడా సమర్థించను. పీజీ కంప్లీట్ చెయ్యి. జాబ్లో సెటిల్ అయ్యాక ఆలోచిద్దాం. ఇంటి గౌరవాన్ని పరువును కాపాడడం పిల్లలుగా మన బాధ్యత. ఆ తర్వాత నీ ఇష్టం అని లేచి హాల్లోకొచ్చాడు రఘు. అర్ధగంట తర్వాత రమ్య లేచి ఫ్రెష్ అయి హాల్లోకొచ్చి సోఫాలో కూర్చుంది. చలపతికి పెద్ద కూతురు రమ్య అంటే ఎంతో ఇష్టం. సారీ నాన్న, ఇంకెప్పుడు ఇలా చెయ్యను అంది రమ్య. ఆ మాటకి చలపతి లేచాడు. రమ్యని దగ్గరకు తీసుకొని, నేను ఆవేశంలో చెయ్యి చేసుకున్నాను, సారీరా అన్నాడు. ఆహా, ఇది కదా అసలైన సంక్రాంతి అని క్లాప్స్ కొడుతూ వచ్చింది సౌమ్య. అందరూ స్నానాలు చేసిరండి, మకర సంక్రాంతి చేసుకుందాం అంది శారద. ఎంవీఎల్ BA సెకండ్ ఇయర్ క్లాస్కి నాన్ డీటెయిల్ పాఠం చెప్తున్నారు. ప్యూన్ క్లాస్కి నోటీస్ తీసుకొచ్చాడు. దానిమీద ఎంవీఎల్ సంతకం పెట్టి కాలేజీ మ్యాగజైన్ పబ్లిష్ చేస్తారట. ఉత్సాహం ఉన్నవాళ్లు కథలు, జోక్స్, వ్యాసాలు రాయొచ్చు. సుమతి, నువ్వు కవితలు రాస్తావుగా, ఓ కవిత రాయి. ఇంకా ఎవరైనా ప్రయత్నం చేస్తారా? కస్తూరి, నువ్వు రాయొచ్చు అన్నారు.
కస్తూరి లేచి నిలబడి, నాకు రాదు మాస్టారు అంది. ఎవరికీ ఏ విద్య పుట్టుకతో రాదు, ప్రయత్నించాలి. వీలైనంతమంది రాయండి. మనసులోని భావాన్ని అక్షర రూపంలో పెట్టడం మొదలు పెడితే అది కథో కవితో వ్యాసమో అవుతుంది అని పాఠం ముగించి వెళ్ళిపోయారు మాస్టారు. సుమతి, నువ్వు కవితలు రాస్తావా? నాకు తెలీదు, ఎప్పుడూ చెప్పలేదే అంది కస్తూరి. తన కవితలు రేడియోలో వస్తాయి అంది అరుణ. అవునా అంది ఆశ్చర్యంగా కస్తూరి. యువవాణి ప్రోగ్రాంలో తనే వెళ్ళి చదువుతుంది తెలుసా అంది. ఇంతవరకు 2 సార్లు చదివాను. మాస్టార్కి రాసినవి చూపిస్తే చిన్న చిన్న తప్పులు సవరించి రేడియోకి పంపమని అడ్రస్ ఇచ్చారు అంది సుమతి. అవునా? నెలకోసారి జిల్లా గ్రంథాలయం దగ్గర స్టూడెంట్స్లో కవితలు కథలు రాసేవాళ్లకి మీటింగ్ పెడతారు. మన తెలుగు డిపార్ట్మెంట్ లెక్చరర్స్, అప్పుడప్పుడు ఎంవీఎల్ మాస్టారు వస్తారు. మనం రాసినవి చదివితే అవసరమైన సవరణలు చేసి సలహాలిస్తారు అంది సుమతి. ఇప్పటికి ఎన్ని కవితలు రాశావు? 12. రేపు తెస్తావా అంది కస్తూరి. అలాగే అంది క్లాస్ నుంచి బయటకొస్తూ. నీకు విషయం తెలిసిందా? ఫస్ట్ అవర్ క్లాస్ తీసుకుని స్టాఫ్ రూమ్కి వచ్చిన రఘుతో నందకిషోర్ అన్నాడు. ఏ విషయమో చెప్పకుండా ఎలా తెలుస్తుంది? మ్యాథ్స్ గోపాల్ రిజైన్ చేశాడు. ఎందుకు? తను సీనియర్ ఫిజిక్స్ లెక్చరర్ ధనపాల్ కలిసి కొత్తగా ట్యుటోరియల్ కాలేజీ బెజవాడలో పెడతారట. వాళ్లతో పాటు కొంతమంది గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్స్ని కూడా పార్ట్ టైంలో తీసుకొని మెడికల్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్పై స్పెషల్ ఫోకస్ పెట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారట అన్నాడు నందకిషోర్. నాకు ఎస్టీకే డిగ్రీ కాలేజీలో అపాయింట్మెంట్ వచ్చింది. ఐ మే క్విట్ దిస్ జాబ్ సూన్ అన్నాడు రఘు. ఏంటి సార్, అందరూ వదిలేసి వెళ్ళిపోతున్నారు? నాకు వెళ్లాలని లేదు. గవర్నమెంట్ కాలేజీ కదా, డాక్టరేట్ చేయడానికి వెసులుబాటు ఉంటుందేమోనని అన్నాడు. అది నిజమే. నాకైతే మనం నలుగురం కలిసి ట్యుటోరియల్ కాలేజీ ప్రారంభిస్తే బావుంటుందనే ఆలోచన ఉంది. ఇంకో సంవత్సరం ఇక్కడ అనుభవం వచ్చాక ఆరంభిస్తే బావుండేది. ఒకవేళ నేనెళ్ళినా ఈ ప్రాంతంలోనే ఉంటాను కదా. అలాంటిదేదైనా ఆలోచన ఉంటే నలుగురం ఆలోచించి నిర్ణయం తీసుకుందాం అన్నాడు రఘు. అలాగే, కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అని క్లాస్లోకి వెళ్ళాడు రఘు. 2 నెలల తర్వాత రఘు ఇంటికొచ్చాడు. ఇంట్లో పరిస్థితులు మామూలుగా అయ్యాయి. రమ్య యూనివర్సిటీకి వెళుతోంది. ఉదయం 10 గంటలకు రమ్య వెళ్ళిన తర్వాత రఘు యూనివర్సిటీకి వెళ్ళాడు. యూనివర్సిటీలో ఉన్న స్టేట్ బ్యాంక్కి వచ్చాడు. తనకు తెలిసిన శ్రీధర్ని కలిసి విష్ చేశాడు. ఏ రఘు, ఎప్పుడొచ్చావు? ఇవాళే. రా కూర్చో అని తన సీటు పక్కన కుర్చీ చూపించాడు శ్రీధర్. ఎలా ఉంది గుంటూరు? నేను మీ ఊరెళ్ళాను, నువ్వు మా ఊరొచ్చావు, అంతే తేడా. ఎస్టీకే కాలేజీలో వచ్చిందన్నా, జాయిన్ అయ్యావా? వచ్చే వారంలో జాయిన్ అవ్వాలి. నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి, చెప్తావా? ఏంటో చెప్పు. యూనివర్సిటీ బ్రాంచ్లో రమణ అనే అతను పనిచేస్తున్నాడా? నీకు తెలుసా? తెలిస్తే నిన్నెందుకు అడుగుతాను. నిజమే అని రమణ గురించి శ్రీధర్ చెప్పిన వివరాలు విని బయటకొచ్చాడు రఘు. అక్కడ్నుంచి రమ్య క్లాస్ సమీపంలో వెయిట్ చేస్తుంటే కాసేపటికు బయటకొచ్చిన రమ్యని కలిశాడు. ఆ సమయంలో అక్కడ అన్నాను చూసి ఆశ్చర్యంగా, ఏంటిలా వచ్చావు అంది రమ్య. బ్యాంకులో నా ఫ్రెండ్ శ్రీధర్ని కలుద్దామని వచ్చాను. ఏ బ్యాంకులో అంది కంగారు బయటపడకుండా. కోఆపరేటివ్ బ్యాంకులో. నీకిప్పుడు క్లాసుందా? లేదు, లైబ్రరీకి వెళ్తున్నా. క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగుదాం. ఇద్దరూ కాఫీ తాగుతూ, నువ్వు చెప్పిన రమణని మళ్ళీ కలిశావా అడిగాడు రఘు. మౌనంగా నోట్బుక్లో నుండి ఓ లెటరు, వెడ్డింగ్ కార్డు తీసిచ్చింది. కార్డు మీద రమణ వెడ్స్ మాలతి అనుంది. కార్డు తీసి చూసి, అరే, లాస్ట్ మంతే పెళ్ళి అన్నాడు. లెటర్ కూడా చదువు అంది రమ్య. చదవక్కర్లా, నాకు మ్యాటర్ తెలుసు. మొదటి భార్యతో విడాకులు తీసుకుని నిన్ను రెండోసారి ప్రేమించడం మొదలుపెట్టాడు. మన ఇంట్లో వ్యతిరేకత ఉందని తెలిసి వెంటనే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. నిజమే కదా? అవును, అదే ఈ లెటర్లో రాశాడు. అంతవరకు నిజాయితీపరుడే అన్నాడు. ఎందుకులే, వదిలేద్దాం. నాకది బ్యాడ్ టైం అంది. ఆ రోజు నాన్న రియాక్ట్ అవ్వకపోతే నువ్వు ఆ సెకండ్ ప్లేస్కి వెళ్లేదానివి. నిజంగానే నాన్నని నేనే అపార్థం చేసుకున్నాను. అయినా పెద్దవాడివి నీకు కాకుండా నాకెందుకు ప్రేమ దోమ? హాయిగా నీ పెళ్ళయ్యాకే చేసుకుంటాను.
అప్పటి వరకు పీజీ పూర్తి చేస్తాను అంది. నీ పెళ్ళయ్యాక చేసుకుంటాను అనే మాట రఘు చెవులకి హాయిగా అనిపించింది. ఇంకో సంవత్సరంలో కస్తూరి డిగ్రీ కూడా అయిపోతుంది. సమయం చూసి ముందు తల్లిదండ్రులతో చెప్పాలి అనుకున్నాడు. చెన్నై నుండి వచ్చిన ఎంవీఎల్కి ఇంట్లో అత్తగారు, మామగారు, చిన్నమ్మ కనిపించారు. కుశల ప్రశ్నలయ్యాక వరలక్ష్మి గారు చెప్పిన విషయం విని, డిగ్రీ పూర్తయ్యేదాకా ఆగితే బావుంటుందేమో అన్నారు. మంచి సంబంధం బాబు, అబ్బాయి డాక్టర్ చెప్పింది అత్తగారు. అవును, తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చిన సంబంధం అన్నారు మామగారు. ఎంబీబీఎస్సా పీహెచ్డీనా? ఎంబీబీఎస్ డాక్టరే అన్నారు వరలక్ష్మి. చిన్నమ్మ, పెళ్ళైనా చదువు మాత్రం వదలకు అన్నారు. ఆ తర్వాత 2 రోజుల్లో పెళ్లి చూపులు ఎంవీఎల్ ఇంట్లోనే ఏర్పాటు చేశారు. ఇరువైపులా నచ్చడంతో శుభస్య శీఘ్రం అంటూ మంచి రోజు చూసి ముహూర్తాలు కూడా పెట్టేశారు. ఎంవీఎల్ 4 రోజులు సెలవు పెట్టేశారు. తెల్లదేవరపల్లి ముందుగానే ఫ్యామిలీతో వెళ్ళి పెళ్లి పనులు దగ్గరుండి చూసుకున్నారు. అనక్క, ఆ సూట్ కేస్ భద్రంగా గదిలో పెట్టావా? ఎవరికీ కనిపించకుండా మంచం కింద పెట్టాను నాన్నా. ఎవరూ తీసుకోకుండా అప్పుడప్పుడు ఒక్కన్నేసుంచు అన్నారు. అలాగే అని వెళ్ళిపోయింది. పల్లెటూరులో పెళ్లి ఏర్పాట్లు ప్రత్యేకంగా ఉండాలని మగపెళ్లి వాళ్ల విడిది ఏర్పాట్లు దగ్గరుండి ఎటువంటి అసౌకర్యం కలగకుండా శ్రద్ధగా చూస్తున్నారు ఎంవీఎల్. పెళ్లి రోజున ఆయన కొలీగ్స్, ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు. రాత్రి ముహూర్తం. వచ్చిన వాళ్లందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ, భోజనాలు ఏర్పాటు చూస్తూ, వసతి ఏర్పాట్లు చూస్తూ, అందరిలో తానై, అందరికీ తానే అయి ఎంవీఎల్ చూసుకుంటున్నారు. పెళ్లి తంతులన్నీ పూర్తయ్యాయి. జీలకర్ర, బెల్లం, తాళి, తలంబ్రాలు కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. చదివింపులు మొదలయ్యాయి. చిన్న సూట్ కేసులో తెచ్చిన పుస్తకాలను యథాతథంగా ఇచ్చి అమరావతి కథలు పుస్తకం మీద చిన్నమ్మ డాక్టర్ విజయలక్ష్మి కావాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ ఇచ్చే పెళ్లి కానుక ఎంవీఎల్ డిసెంబర్ 10, 1981 అని రాసి నూతన దంపతులకు బహూకరించారు. చిన్నమ్మ, డాక్టర్ అంటే మీ శ్రీవారిలా ఎంబీబీఎస్ కాదు, పీహెచ్డీ చేసి డాక్టర్ తీసుకోవాలి అని చెప్పి మరీ చేతికిచ్చారు. ఎస్టీకే గవర్నమెంట్ కాలేజీలో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో 2 సీనియర్ లెక్చరర్స్, 2 జూనియర్ లెక్చరర్స్ 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రవి ట్యూటోరియల్స్ కాలేజీకి, గవర్నమెంట్ కాలేజీకి తేడా స్పష్టంగా తెలుస్తోంది రఘుకి. విద్యార్థి దశలో అతి ముఖ్యమైన ఇంటర్మీడియట్ 2 ఏళ్ల కాలాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తు అంత బాగుంటుందనే భావన ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపి వాళ్లకి సరైన దిశానిర్దేశం చేయడంలో ప్రభుత్వ అధ్యాపకులు విఫలమవుతున్నారు. ఖాళీ పోస్టులు భర్తీ చేయడం, పని ఒత్తిడి, అదనపు క్లాసులు ఇలా ఎన్ని ఉన్నా విద్యార్థులలో స్ఫూర్తి, పట్టుదల నింపడంలో అలసత్వం స్పష్టంగా కనపడుతోంది. మన జీతం మనకొస్తుందనే భావన ఎక్కువ మంది అధ్యాపకుల్లో ఉంటోంది. ఆ విషయాన్ని జీర్ణించుకోవడానికి, అక్కడ పరిస్థితులకు అనుగుణంగా తనని తాను మార్చుకోవడానికి రఘు మనస్సు అంగీకరించడం లేదు. ఇంటర్ విద్యార్థులకు ఆ 2 ఏళ్లు అతి ముఖ్యమని పదే పదే చెప్తూ, తన సబ్జెక్ట్ కాకుండా పోస్టులు భర్తీ చేయని ఇతర సబ్జెక్టుల్లోనూ తన వంతు కృషి చేస్తూ విద్యార్థులనే కాకుండా వాళ్ల తల్లిదండ్రులను పిలిపించి మోటివేట్ చేయసాగాడు. అధ్యాపకుల్లో అంతర్రాజకీయాలు, అసూయలు ఎంత వద్దనుకున్నా డిస్టర్బ్ చేస్తున్నాయి. అలాంటి సమయంలో సురేష్కి అబ్బాయి పుట్టాడు. బారసాలకి రమ్మని ఫోన్ చేశాడు. వైజాగ్ నుండి తల్లిదండ్రి వస్తున్నట్టు రఘును రమ్మని తండ్రి చెప్పాడు. 4 రోజులు సెలవు పెట్టి తల్లిదండ్రి రావడానికి ఓ రోజు ముందే అడవినెక్కలానికొచ్చాడు రఘు. మరుసటి రోజు 10 గంటలకి ఎంవీఎల్ అత్తిలి వెంకటరమణను కలవడానికి కాలేజీకొచ్చాడు. కాలేజీలోకి అడుగు పెడుతూనే కస్తూరి కనిపిస్తే బావుండనిపించింది. అనిపిస్తే కనిపిస్తుందా? మనస్ఫూర్తిగా అనుకుంటే కనిపిస్తుందేమో. తెలుగు డిపార్ట్మెంట్కెళ్తే ఎంవీఎల్ లీవ్లో ఉన్నారని చెప్పారు. అత్తిలి వెంకటరమణను కలిశాడు రఘు. కాలేజీ గురించి, ఫ్యాకల్టీ గురించి చెప్పాడు. కాసేపు మాట్లాడాక ఎంవీఎల్ గురించి అడిగాడు రఘు. లీవ్లో ఉన్నట్టున్నారు, ఎప్పుడొస్తారో తెలీదు. అయితే నేనెళ్తానండి. BA సెకండ్ ఇయర్ క్లాస్ ఎక్కడుందో తెలుసుకుని వెళదామనుకున్నాడు. కానీ ఎందుకో వెళ్లాలనిపించలేదు. స్కూటీ తీసుకుని వెళ్లబోతుంటే ఎదురుగా కస్తూరి ఫ్రెండ్స్తో వెళుతూ కనిపించింది. పిలుద్దామనుకునే అంతలో కస్తూరి వేగంగా వచ్చి, బావున్నారా? చాలా రోజులైంది కనిపించి అంది.
బాపు బొమ్మలా ఉండే కస్తూరి బాపు యువతిలా అనిపించింది. బావున్నాను, నువ్వెలా ఉన్నావు? కళ్ళు తిప్పి ఇలా అంది. ఇద్దరి కళ్ళలో కాంతి ఒక్క క్షణం మెరిసింది. ఉంటారా? ఇంకో 2 రోజులుంటాను. మా అమ్మా నాన్నలొస్తారు. వాళ్ళొచ్చాక తోటకొస్తానంటే తీసుకొస్తాను. రావచ్చా? ఇది మరీ బావుంది. మీ తోటకి మీరు రావడం పోవడం మీ ఇష్టం. ఇందులో నా పర్మిషన్ ఎందుకు? అంది. తోటకి ప్రస్తుతం యజమానులు మీరే కదా. నిజం చెప్పండి అంది కళ్ళు పెద్దవి చేసి. మా పెదనాన్నగారిది. అంతలో కస్తూరి ఫ్రెండ్స్ అక్కడికి రావడంతో వెళ్ళొస్తానండి అని చెప్పి వెళ్ళిపోయింది. స్వామి కార్యము స్వకార్యము పూర్తయినందుకు సన్నగా విజులేసుకుంటూ స్కూటర్ ఎక్కాడు రఘు. కథలోని తరువాయి భాగం నెక్స్ట్ వీడియోలో వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.